రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ మండిపడింది. డీజీపీ సివి ఆనంద్తో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ కె సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు డాక్టర్ దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్, షంబీపూర్ రాజు డీజీపీని కలిసి కంప్లైంట్ చేశారు. ఇటీవల జరుగుతున్న దాడులు, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసుల విషయమై డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్లో అందిస్తారు. లివిల్, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ మండిపడడంతో పాటు డీజీపీ సివి ఆనంద్తో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం డీజీపీ సివి ఆనంద్ని కలిశారు. నిన్న జరిగిన ఉదంతం అంతా కూడా సివి ఆనంద్కు వివరించారు. ప్రధానంగా బండి సంజయ్, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న ఆయన అనుచరులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై చేసిన దాడిని, కౌశిక్ రెడ్డి కార్ల ధ్వంసం సంబంధించిన అంశాన్ని డీజీపీకి వివరించారు. ప్రధానంగా ఇందులో ఏదైతే నిందితుని బండి సంజయ్ నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డిపై నిన్న హత్యకు యత్నించిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి భద్రత పెంచాలని చెప్పేసి కూడా ఇందులో ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రధానంగా అనేక అంశాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవాళ డీజీపీకి సమర్పించింది. అందులో ప్రధానంగా ఏదైతుందో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి బండి సంజయ్ పైన చెప్పారు. అంతేకాకుండా ఏదైతే మొన్న కేటీఆర్పై చేసిన ఏవైతే వ్యాఖ్యలను, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా వెంటనే దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా డీజీపీని కోరారు. అంతేకాకుండా ఏదైతే దీనికి సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో జరగాలి. ఇలా అక్కడ నిన్న జరిగిన దాడి వెనకాల పోలీసులు కూడా అక్కడ కొంత సైలెంట్గా ఉన్నారు, కావాలని వారిని చేసినట్లు కనిపిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. దానిపైన కూడా విచారణ జరగాలని చెప్పారు. అయితే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు కౌశిక్ రెడ్డిని అక్కడ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన కూడా దాడి జరిగిన లేకపోతే అక్కడ పర్టికులర్గా పోలీస్ ఆఫీసర్స్ అక్కడే ఉన్నారు, కానీ ఈ వయలేషన్స్ ఎలా పట్టించుకోలేదని చెప్పేసి కూడా చెప్తారు. అంతేకాకుండా ఏదైతే ఇటీవల జరిగిన జ్యువెలరీ షాపు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే దీనిపై కూడా ఒక లోతైన విచారణ జరగాలని చెప్పేసి కూడా కోరారు. పూర్తిగా ఇవాళ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అంతా దెబ్బతింది. పూర్తిగా ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ టౌన్లో హోం సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఆయన సొంత ఊరిలో ఈ విధంగా జరగడం దేనికి సంకేతం అంటూ కూడా చెప్పారు. ఇవాళ పూర్తిగా పొలిటికల్ సంబంధించిన ఫోర్స్ ఇందులో ఉంది. ఏదైతే కౌశిక్ రెడ్డి అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో కూడా కౌశిక్ రెడ్డి పైన కావచ్చు, బీఆర్ఎస్ కార్యాలయాలపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో వారిని అరికట్టేందుకు డీజీపీ చర్యలు చేపట్టాలి. అక్కడ పోలీసు యంత్రాంగం పైన కూడా చర్యలు తీసుకోవాలి. అంతకుముందుకు సిద్దిపేటలో మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు క్యాంపు కార్యాలయంపైన దాడి చేశారు. ఆ తర్వాత గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కూడా ఇదే తరహా దాడి చేసేందుకు యత్నించారు. నిన్న మళ్ళీ కౌశిక్ రెడ్డి పైన దాడికి యత్నించి దాదాపు ఆయన కార్లు అన్నీ కూడా ధ్వంసం చేసి ఆయన పైన దాడి చేసేందుకు యత్నిస్తే లోపల ప్రెస్ మీట్లో ఉండడంతో త్రుటితో తప్పించుకున్నారు. అయితే పూర్తిగా పోలీసు వైఫల్యంతో ఇదంతా జరుగుతుంది. పోలీసులు కావాలని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు సపోర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎన్సీఆర్బీ డాటా ప్రకారం పెద్ద ఎత్తున క్రైమ్ పెరిగింది. గతంలో పోల్చుకుంటే దాదాపు 10-15% క్రైమ్ రేట్ పెరిగినట్లు కూడా మనకు లెక్కలంతా. ఇవన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం డీజీపీకి ఒక సమగ్రమైన నివేదిక అందించింది. ఆ నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్తుంది. అయితే మొన్న జరిగిన ఏదైతే పిఎంజే జ్యువెలరీకి సంబంధించిన రాబరీ కేసు ఉందో అందులో ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్ చేసిన వారిని ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. ఇప్పటివరకు కూడా వాళ్ళని
ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు, వారిపై గాలించే చర్యలు కూడా చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి దగ్గరే హోంమంత్రిగా ఉండి కూడా ఇవాళ ఎందుకు ఈ తరహా చేస్తున్నారు? ఒక మిట్ట మధ్యాహ్నం ఒక జ్యువెలరీ షాప్లో రాబరీ జరిగి షూటింగ్ చేస్తుంటే అక్కడ చాలామంది అక్కడ ఉన్న సిబ్బందికి గాయాలైన వారినంతా హాస్పిటల్ తరలించారు. కానీ ప్రభుత్వం ఎందుకు ట్రేస్ చేయలేకపోతుంది? వచ్చిన వారు ఎక్కడికి పోయారు? కేవలం గంటలోపే వాళ్ళు రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ మా గంటలోపు ఎలా దాటిపోయారు అంటే దాదాపు 10 లక్షల కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మెయింటెనెన్స్ లేకపోవడంతో చాలా చోట్ల సీసీ కెమెరాల వర్క్ కూడా జరగట్లేదు. దీంతో యథేచ్ఛగా దొంగతనాలు జరుగుతున్నాయి, యథేచ్ఛగా మర్డర్లు జరుగుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అది జరిగి వారం రోజులు గడవక ముందుకే మళ్ళీ నిన్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించారు. దాడి జరగడంలో పాటు గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలను పూర్తిగా ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి కార్లను ధ్వంసం చేశారు. నిన్న రణరంగాన్ని తలపించే విధంగా కరీంనగర్ అంతా కూడా తీవ్ర ఉద్రిక్తుల పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ కేవలం కొంతమందికే సపోర్ట్ చేస్తుంది, కొంతమందికే రక్షణ కల్పిస్తుంది, మిగతా వారిపై చేతులు ఎత్తేస్తుందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో డీజీపీకి సమర్పించారు. మరి కాసేపట్లో దీనిపై పూర్తి వివరాలు కూడా అక్కడ మీడియాతో మాట్లాడారు. అయితే కౌశిక్ రెడ్డిపై పదే పదే కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్, అటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అంటే ఎవరైతే బండి సంజయ్ ప్రోద్బలంతో బీజేపీ కార్యకర్తలు పదే పదే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుకు సంబంధించి డీజీపీ సివి ఆనంద్ ఏమన్నా స్పందించడం జరిగిందా? అయితే ఇంకా వారంతా కూడా లోపలే ఉన్నారు, ఖచ్చితంగా స్పందిస్తారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు పోలీస్ వ్యవస్థకి. కానీ పోలీస్ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్త వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా గతంలో అనేక ఆరోపణలు చేశారు. ఏదైతే గజ్వేల్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత సిద్దిపేట క్యాంపు కార్యాలయం పైన దాడి చేసినప్పుడు కావచ్చు, అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వెళ్ళినప్పుడు హరీష్ రావు పైన దాడి కావచ్చు, ఆ తర్వాత కేటీఆర్కి సంబంధించిపై ఎక్కడైతే ముషిరాబాద్లో దాడి, అన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ ప్రతిసారి కూడా చర్యలు తీసుకుంటామంటారు. కానీ దాటా వేసే ధోరణితో పోలీసులు అవలంబిస్తున్నారు. పోలీసులు ఆ తరహానే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అధికారులను కావచ్చు, అక్కడ ఉన్న జరుగుతున్న వారిని అరెస్ట్ చేసి ఒక భయం కనీసం వారికి కొంత భయానికి గురి చేసే పని కూడా ఇవాళ పోలీస్ శాఖ చేయలేకపోతుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఉపయోగపడుతుంది తప్ప ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. ఆరోపణలు అన్నీ కూడా నిజమవుతున్నాయి. ఎప్పుడు ఫిర్యాదు చేసినా కేవలం మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, మేము అరెస్ట్ చేస్తామని చెప్తారు. కానీ ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు, ఎక్కడ కూడా వారిని తీసుకుపోయి ఏదైనా చర్యలు తీసుకునే దాఖలాలు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం వెంటనే వారిపై అక్రమ కేసులు పెట్టి వందల రోజుల్లో వాళ్ళని జైల్లో మగ్గించే విధంగా ఇవాళ కుట్రలు పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ. కానీ ఇవాళ అదే బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన దాడి చేస్తే మాత్రం కనీసం పట్టింపు చర్యలు లేవనేది మాత్రం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఏదైతే మొన్న క్రిషాంక్ అనేక ఆరోపణలు చేశారు, అనేక ఆధారాలతో సహా వివరించారు ప్రజలకి. ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇప్పటికీ దాదాపు 10 రోజులు అవుతుంది, ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు తప్ప అతనిపై చర్యలు తీసుకున్నారే కానీ అక్రమ కేసులు పెట్టి. కానీ అదే కాంగ్రెస్, బీజేపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన సోషల్ మీడియా వారు కూడా ఏదైనా పోస్టులు పెడితే, అసభ్యకరంగా పోస్టు పెడితే తొలగించమని కూడా చెప్పలేని పరిస్థితిలో ఇవాళ పోలీస్ శాఖ ఉంది. పూర్తిగా పోలీస్ శాఖ వైఫల్యంతో నిన్న కౌశిక్ రెడ్డి పైన దాడి కావచ్చు, కౌశిక్ రెడ్డిపై గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి కావచ్చు, మొన్న జరిగిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పూర్తిగా సిపి పైన గతంలో అనేక ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు మరొకసారి నిజమవుతున్నట్లు కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.